తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని రాములు నాయక్ చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్క రాష్ట్రాలు కాపీకొడుతున్నాయని రాములు నాయక్ తెలిపారు. వద్దు అని వ్యక్తి రకరకాలుగా 4 మాటలు మాట్లాడితే వెళ్ళిపోతా ఉంటారు. చిన్నపాటి గెట్లా పడుతుంటారు. అటువంటి మన దగ్గర అనిస్తున్నాం. రూపురేఖలు మార్చి తెలంగాణని భారతదేశ పటంలో చిత్రపటంలో నంబర్ 1 పొజిషన్ తీసుకెళ్ళిన కేసీఆర్ గారు మనం దృష్టిలో పెట్టుకుంటామా, లేకపోతే 2 డ్యామ్లు వేసేసి వెళ్ళిపోయే మోడీ గారిని చూస్తామా? మనం కేసీఆర్ గారిని చూస్తాం. లేకపోతే ఏం డబ్బు ఆలోచిస్తే ఈ పథకాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం పెట్టి అన్ని ప్రైవేటీకరణ చేయడమే ఆయన పని. హైదరాబాద్ కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేతో కావచ్చు మనం చెప్పలేము. అటువంటి నాయకుడు ఆయన. చూడకపోతే అన్ని సంస్థలన్నీ కూడా దారుణంగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు. వద్దే అని వ్యక్తి